ఇట్లా ఉంటుంది. అలాగే కొంతమందికి రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఉంటాయి. అవును. రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ అంటే ఇప్పుడు ఎలా అంటే కొంతమంది హ్యాపీగా ఉంటారు. అన్నీ బాగా అన్నీ బాగా షేర్ చేసుకుంటారు. కోర్ షేర్ చేసుకోవడానికి రెడీగా ఉండరు. ఉండరు. అంటే కోర్ అంటే ఇప్పుడు తన హార్ట్‌లో ఉన్న ఇది అంటే పెయిన్‌ని కానీ, ఎమోషన్‌ని గానీ షేర్ చేసుకోరు. చివరికి అవే రీజన్స్ చూపించి విడిపోతూ ఉంటారు. సో ట్రస్ట్ ఇష్యూస్. ఆ! ట్రస్ట్ ఇష్యూస్ అంటారు వీటిల్నే. ఆ! ఆ! ఎందుకొస్తాయి అంటే ఇవే డైవోర్స్ కూడా 90% అనమాట. కారణాలు. ఎందుకంటే నా రెగ్యులర్‌గా జాతకాలకి అవే అవే తగులుతుంటాయి కదా! వస్తూ అంటే ఉంటాయి. జాతకాలు గానీ, ఏదైనా ఫైనాన్షియల్ కానీ మీరేమో సైకిక్ వేలో తీస్తారు. నేను కార్మిక్ వేలో తీస్తా అంతే యెస్. యెస్. డిఫరెన్స్. యెస్. సో, అది ఆ ప్యాటర్న్స్ అనేవి ఎట్లా ఉంటాయి? ఆ ప్యాటర్న్స్ ఎందుకుంటాయి అంటే ముందు నన్ను పూర్తిగా ఒకళ్ళు చూస్తే నన్ను జడ్జ్ చేస్తారేమో, నన్ను సరిగ్గా అర్థం చేసుకోరేమో. ఓకే. ఈ భయాలుంటాయి చాలామందికి. ఎందుకు అంటే ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక సింగర్ ఉంది. ఒక కేస్ వచ్చింది. ఒక మంచి సింగర్ ఆవిడ. సో, ఆవిడ అంతా బావుంది. ఆవిడ కెరియర్ బావుంది. అంతా బావుంది. ఆవిడకి సెషన్ చేసినప్పుడు ఏమర్థమైంది అంటే ఆవిడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆవిడ కోరస్‌లో పాడగలదు. వెనకాల నుంచొని పాడగలదు. స్టేజ్ మీద ముందుకు రాలేదు. ఓకే. అంటే ఎవరైనా నన్ను చూస్తారేమో, చూస్తే నన్నేమైనా వెక్కిరిస్తారేమో, జడ్జిమెంటల్ ఫియర్ అంటారు దీన్ని. సో, అలాంటప్పుడు ఇప్పుడేంటంటే ఈమె గ్రూప్‌ని ట్రస్ట్ చేయలేదు. అదే ఒక భార్యాభర్త రిలేషన్‌షిప్‌లో ఒకరినొకరు ట్రస్ట్ చేయరు. సో, ఒక వైపు నుంచి ఏముంటుందంటే ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. ఇంకో వైపు నుంచి ఇవ్వడం ఉండదు. సో, దీన్ని మాట్లాడుకోవాలి. మాట్లాడుకోలేదనుకోండి. సో, దీనికి కూడా అంతే. దీని ట్రిగ్గర్స్ చైల్డ్‌హుడ్‌లో ఉండొచ్చు. లేదా ఇదే మనిషి ఎంతో ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండొచ్చు వేరే లైఫ్ టైమ్‌లో. కానీ ఈ లైఫ్ టైమ్‌లో నేను ఓకే. అంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉన్నా గదా! ఇప్పుడు కొంచెం క్వైట్‌గా ఉంటా. చూద్దాం హౌ విల్ మై పార్ట్నర్ పర్సీవ్ మీ. ఎలాగ అండర్‌స్టాండ్ చేసుకుంటాడో. ఇది వాళ్ళ కాంట్రాక్ట్ కూడా అయ్యుండొచ్చు. లేదు అంటే ఇప్పుడు నేను ఆ లైఫ్ టైమ్‌లో చెప్పి అలసిపోయాను. నా పార్ట్నర్ నన్ను అర్థం చేసుకోలేదు. ఈ లైఫ్ టైమ్‌లో నేనేం చెప్పను. కానీ అర్థం చేసుకోవాలి. టెస్ట్ ఇదైనా అయ్యుండొచ్చు. సో, ఈ ఇవి ఏంటి అంటే చిలికి చిలికి గాలివాన అన్నట్టు చిన్న చిన్న దగ్గర మొదలవుతాయి. మొదలయ్యి పెద్ద పెద్దవయిపోతాయి. అండ్ ఇంకొకటేంటి అంటే కమ్యూనికేషన్ గ్యాప్. మాట్లాడుకోరు. అంతా బావుంటుంది మీరన్నట్టు. ఆ కోర్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో షేరింగ్ అనేది అది ఉండదు. సో, రీసెంట్‌లీ ఇంకొక గర్ల్‌ని చూశాను. గర్ల్ అంటే గర్ల్ కాదు 30+ లేడీ. ఆమెకేంటంటే ఒక ప్యాటర్న్. నేను అంటే తనకి ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. అంటే తన ఫ్రెండ్‌కి జరిగిన ఎక్స్‌పీరియన్స్. ఎవరో సంథింగ్ ఈ అబ్యూజింగ్ లాగా. సో, ఈమె మంచిగా డ్రెస్అప్ అయితే నన్ను ఎవరైనా చేస్తారేమో ఏమో ఓకే. ఫియర్. అనమాట. ఏదైనా చేస్తారేమో, లేకపోతే రోడ్డు మీద నేను మంచిగా అందంగా కనిపిస్తే నన్ను అనమాట కావాలని అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడేమో నీట్‌గా డ్రెస్అప్ అవుతుంది. బయటికెళ్ళేటప్పుడు వాళ్ళ చండాలంగా రెడీగా వెళ్తుంది. అంటే వాళ్ళ ఓకే. హస్బెండ్ ఇచ్చిన కంప్లెయింట్ ఏంటంటే, మా ఆవిడ చాలా బావుంటుందండి ఇంట్లో. నీట్‌గా శారీ కట్టుకుంటుంది. మంచిగా హ్యాపీగా ఉంటుంది. బయటికి ఏదన్నా ఫంక్షన్‌కి తీసుకెళ్ళాలన్నా, పార్టీ తీసుకెళ్ళాలన్నా ఏదో ఎక్కడో మురికిలో ఉన్నటువంటి డ్రెస్ ఏసుకుంటుంది. అంటే ఇదే వర్డ్స్ అనమాట నేను అవునవును. సో, అది ఎంత చెప్పినా నాకు నచ్చడం లేదు. ఏ నేనేమో ఆయన పెద్ద ఆఫీసర్ అనమాట. సో, అది అక్కడ అవతల వెళ్ళినప్పుడు ఆయన ప్రెజెంటేషన్ బావుండదు కదా! గదా! సో, ఈమెను తీసుకపోకపోతేనేమో ఇంట్లో అడుగుతారు. అడుగుతారు. తీసుకెళ్తేనేమో ఇలా ఇది అనమాట. ఇంట్లోనేమో చాలా ఉదయాన్నే 5:30 కల్లా లేచేసి, స్నానం చేసి, మెడిటేషన్ చేసుకొని, యోగా చేసుకొని, హ్యాపీగా ఈయన 7 కల్లా లేచే లోపల ఇల్లంతా నీట్‌గా ఉంటుంది. హ్యాపీగా ప్లెజెంట్‌గా ఉంటుంది. ఆ వాకింగ్‌కి వెళ్ళి వచ్చే లోపల ఆయన హ్యాపీగా ఇంట్లో అంతా టిఫిన్ అంతా బావుంటుంది. అంటే ఈయన నిద్ర లేచే సమయానికి ఆమె శారీలోనే కనిపిస్తుంది. అంత నీట్‌గా ఉంటుంది. కానీ బయటికెళ్ళాలనేసరికి ఇట్లా ఉంటుంది. దానికి మెయిన్ ఏంటి? భయం అండి. భయం. ఫియర్ ఆఫ్ గెట్టింగ్ అబ్యూజ్డ్.
ఇదే కలెక్టివ్ కాన్షియస్నెస్లో జరిగేది ఇదే. ఏంటవుతుంది అంటే పక్కవాడికి జరిగిందే నాకు కూడా అవుతుందేమో. ఓకే. సో ఇలాంటి భయాల వల్ల వాళ్ళకి వాళ్ళే బ్లాక్స్ క్రియేట్ చేసుకుంటారు. దీనికి ఏ పాస్ట్ లైఫ్ అవసరం లేదు. ఇది సెల్ఫ్ క్రియేటెడ్ బ్లాక్. సో దీన్ని ఇలాంటి బ్లాక్స్ నుంచి బయటకు రావాలి అంటే మనము మనలాగా ఉండడం మార్చుకోవాలి. అంటే ఏంటి, బయటికి వెళ్తున్నప్పుడు ఈ భయంతో ఫేస్ ద ఫియర్ టు డిఫీట్ ద ఫియర్. ఆ భయాన్ని ఎదిరించాలి. ముందు ఆ భయంతో రావాలి బయటికి. వచ్చిన తర్వాత ఓకే, యూ కమ్ ద వే యు ఆర్. ఎలా అయితే ఓల్డ్ క్లోత్స్ వేసుకుని ఆవిడకి అలవాటైందో రండి, కానీ ఒక్కరోజు చేంజ్ దట్. కొంచెం ఓల్డ్ క్లోత్స్ వేసుకుని వచ్చి బయట ఇంకెక్కడైనా మార్చుకోండి. టెస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు టెస్ట్ చేసుకున్న తర్వాత నమ్మాలి. ఇప్పుడు అందరూ మనల్ని చూస్తున్నారు, అబ్యూజ్ అవ్వలేదు, ఆ రోజు గడుస్తుంది, ఏమీ అవ్వలేదు. ఓహో, అంటే మన బాడీ, మన నర్వస్ సిస్టమ్ కొత్త దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఇది కాదు, ఇంకొకటి కూడా, దీన్ని కూడా ఓవర్ రైడ్ చేయొచ్చని. సో రోజు అలా ప్రాక్టీస్ చేయాలి. అంటే మొట్టమొదటే ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా ఉందో అలా వచ్చిన తర్వాత షిఫ్ట్ చేసుకుని టెస్ట్ చేసుకుంటే ఇది పోతుంది. ఇది సెల్ఫ్ క్రియేటెడ్ బ్లాక్. దీనికోసం సెషన్ కూడా అవసరం లేదు. అలాగే కొన్ని ప్యాటర్న్స్లో కార్మిక్ ప్యాటర్న్స్ అంటారు. కార్మిక్ ప్యాటర్న్స్లో మన తాతలో ముత్తాతలో ఏదో చేసి ఉంటారు. వాళ్ళకి ఆ కర్మానుసారం వాళ్ళకి పిల్లలకు వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి కార్మిక్ ప్యాటర్న్స్ని ఎట్లా క్లియర్ చేయాలి? ఇలాంటి కార్మిక్ ప్యాటర్న్స్ చాలా ఉంటాయండి. ఎందుకంటే మన డిఎన్ఏలో వచ్చేస్తాయి అవి. ఓకే, కొంత డిఎన్ఏలో వచ్చిన తర్వాత కొంత ఎన్విరాన్మెంట్లో నుంచి పిక్ చేసుకుంటాం. దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని మన లైఫ్ అంతా అవే వాటిలతో జీవిస్తాం. మళ్ళీ మన నెక్స్ట్ తరానికి కూడా అవే అందిస్తాం. సో ఇవి ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు నా యాన్సెస్టర్స్లో ఎవరైనా సరే, ఓకే, ఒకానొక ఫ్యామిలీ వచ్చింది వరంగల్ నుంచి అనుకుంటా. వాళ్ళ యాన్సెస్టర్స్లో వాళ్ళకి ఆడపిల్లలు ఇష్టం లేదు, మగపిల్లలే కావాలి. ఓన్ యాన్సెస్టర్సే. ఓకే, ఇప్పుడు కొన్ని తరాలు ఉన్నాయి, అంటే 7 తరాలు 8 తరాల్లో కొన్ని తరాలు ఉన్నాయి ఇంకా ఓల్డ్ పీపుల్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మనకి ఆడపిల్లలు వచ్చిరారు, మగపిల్లలే కావాలి అని చెప్పి ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ మీదే దే ఆర్ డూయింగ్ ప్రాక్టీసెస్. సో దానివల్ల వీళ్ళకి పిల్లలు పుట్టలేదు చాలా కాలం. యాన్సెస్టర్స్ అంటే బతికే ఉన్నారు వీళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళే కాదు, బతుకున్న వాళ్ళతోటి కూడా ఇది జరిగింది. వీళ్ళు వచ్చిన తర్వాత మేము టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెషన్స్ చేసాం. ఒకటి ఈ హిప్నోసిస్ సెషన్ అయితే, ఇంకోటి సైకిక్ రీడింగ్ సెషన్. ఇలా సెషన్ చేసినప్పుడు ఫస్ట్ మేము చూసాం, ఇలా ఉందండి, ఇలా ఉండి మీలోనే, మీ ఫ్యామిలీలోనే మీకు ఎవరో ఇది మందు పెట్టారు, ఇది పెట్టారు, అది పెట్టారు అని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఒప్పుకున్నారు. ఓకే, ఏంటి అంటే వాళ్ళకి చేసేవాళ్ళట ఇంకొక ఇది. అంటే ఇలాంటి కర్మలు బ్రేక్ చేయాల్సి వస్తుంది. దీనిలో డివైన్ హెల్ప్ చాలా ఉంటుంది, గురువులు మాస్టర్స్ హెల్ప్ చాలా ఉంటుంది. సంతాన లక్ష్మీదేవి వచ్చి వీళ్ళకి ఈ ప్యాటర్న్ని తీసేసింది ఆ రోజు. తీసేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు దే ఆర్ ప్రెగ్నెంట్ నౌ. వాళ్ళు 3 IVFల తర్వాత దే ఆర్ ప్రెగ్నెంట్. సో ఇలా కార్మిక్ ప్యాటర్న్స్ని, ఇదొక ప్యాటర్న్ అయితే, ఇంకొక ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే అబండెన్స్ ప్యాటర్న్. ఒకానొక తాతగారు బిజినెస్ చేసి ఆయన బ్యాంక్రప్ట్ అయిపోయారు, మొత్తం దివాళా తీశారు. ఓకే, ఆ తర్వాత తరాలు డబ్బు అంటే భయంతో బతుకుతున్నారు. సో వీళ్ళకు కూడా సెషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ పూర్వీకులే వచ్చి మాట్లాడారు, మేము ఫలానా బిజినెస్ చేశాము, మాకు ఫలానా అచ్చి రాలేదు, సో మా కింద వాళ్ళు కూడా అదే బిజినెస్లోకి దిగడం మాకు ఇష్టం లేదు, వాళ్ళే బ్లాక్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు బ్లాక్ చేయడం ఒకటైతే, వీళ్ళ భయం అది డిఎన్ఏలో వచ్చేసింది కదా, ఈ భయము
వల్ల వీళ్ళు అదే బిజినెస్ చేస్తున్నా ఎక్కడున్న గొంగళ అక్కడే ఉంది, ముందుకు జరగట్లేదు. సో అప్పుడు యాన్సిస్టర్స్కి నచ్చ చెప్తే, ఇలా కాదండి, మీకు జరగలేదు కాబట్టి మీ తరాల వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి, కానీ ఇది అచ్చిరాదు అని తీసేయడం కాదు అని చెప్పి మాట్లాడినప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది సెషన్లో జరుగుతుంది. సో ఇలా మాట్లాడినప్పుడు వాళ్ళకి ఒక 20 మినిట్స్ పట్టింది వాళ్ళు ఒప్పుకోవడానికి, వాళ్ళకి అర్థమయ్యేలాగా మేము ఎంతవరకు కుదిరితే అంతవరకు చెప్పడానికి. తర్వాత మేము డివైన్ వాళ్ళ స్పిరిట్ గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ అడుగుతాం, మీరు హెల్ప్ చేయండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి అని. సో ఇప్పుడు దే ఆర్ గ్రోయింగ్ స్లోలీ వాళ్ళ బిజినెస్లో. కానీ ఇలాంటి బ్లాగ్స్ డెఫినెట్గా యాన్సెస్ట్రల్ బ్లాగ్స్ ఉన్నాయి.